కార్తీక పురాణము 24వ అధ్యాయము. దుర్వాసుడు అంబరీషుని శపించుట. దుర్వాసునికి భయపడి పెద్దవాళ్ళెవరూ అంబరీషునికి ద్వాదశ పారాయణ విషయంలో సలహా ఇవ్వలేకపోయారు. మహారాజా, మీకు తోచినట్లు చెయ్యండి అన్నారు. అంబరీషుడు బాగా ఆలోచించాడు. ఎలాగైనా ద్వాదశి గడియలు దాటకుండా పారాయణ చేయాలి. అలా చేయకపోతే ఇంతకు ముందు చేసిన పుణ్య వ్రతాలు ఫలితం కూడా నశిస్తుంది. మహర్షి రాకుండా పారణ చేస్తే శపిస్తాడు. ముని కోపానికి గురి అయినా పర్వాలేదు, కానీ శ్రీహరి కృపా కటాక్షాలను కోల్పోకూడదు అని నిర్ణయించుకొని అక్కడి పెద్దలకు తన నిర్ణయాన్ని చెప్పాడు. శ్రీహరికి నమస్కరించుకున్నాడు. మంచినీళ్లు తీసుకొని పారణ చేయాలని నిశ్చయించుకొని శ్రీహరిని ధ్యానించుకొని మంచినీళ్లు తీసుకున్నాడు. సరిగ్గా నీటిని త్రాగుతున్న సమయానికి దుర్వాసుడు వచ్చాడు. జరిగిన దానిని గ్రహించాడు. అంబరీషునిపై ఆగ్రహించాడు. ఓ రాజా, నన్ను అతిథిగా పిలిచి నేను రాకముందే పారణ చేసి నన్ను అవమానిస్తున్నావు. నువ్వు ద్రోహివి. అతిథి అభ్యాగతులంటే గౌరవ మర్యాదలు లేని మూర్ఖుడివి. అతిథికి పెట్టకుండా తినడం మలం తినడంతో సమానమని నీకు తెలియదా? ఇంతగా అవమానిస్తావా? నన్ను అవమానించిన నువ్వు ఓ హరిభక్తుడివేనా? విప్రుని అవమానించిన శ్రీ మహావిష్ణువు ఊరుకుంటాడనుకున్నావా? పాపి, నేనే గొప్ప హరిభక్తుడనని నీవు ఆ గర్వంతోనే నన్ను నిర్లక్ష్యంతో అవమానించావు. నువ్వు నా పట్ల నమ్మక ద్రోహం చేశావు. అతిథిని అవమానిస్తే శేషశయనుని అవమానించడమే కదా. శ్రీహరి మాత్రం నిన్ను మన్నిస్తాడా? నువ్వు చేసిన పని వలన నిన్ను, నీ వంశాన్ని దోషపూరితం చేసుకుంటున్నావు అంటూ దుర్వాసుడు అనరాని మాటలతో అంబరీషుని దూషిస్తున్నాడు. దుర్వాసుని కోపం చూసి అంబరీషుడు గడగడ వణికిపోతూ మహర్షి పాదాల మీద పడి క్షమించమని ప్రార్థిస్తున్నాడు. ఆగ్రహవేశంతో ఉన్న దుర్వాసుడు తీక్షమైన చూపులతో, భయంకరమైన ఆకారంతో ఉన్న దుర్వాసుడు అంబరీషుని మన్నించకపోగా అతని తలను ఒక్క తన్ను తన్ని, ఓ రాజా, నీకు తగిన శాపం ఇస్తే తప్ప నీకు జ్ఞానం కలగదు. నువ్వు చేపగా, తాబేలుగా, పందిగా, వికృతమైన ఆకారం కలవాడిగా, మరుగుజ్జు వాడిగా, క్రూరుడిగా, మూఢమైన క్షత్రియుడిగా, రాజ్యం లేని రాజుగా, పాషాండునిగా, దయలేని బ్రాహ్మణునిగా 10 జన్మలు ఎత్తి ఈ అవమానానికి కలిగిన పాపాన్ని అనుభవిస్తావు అని అంబరీషుని శపించాడు. భయంతో వణుకుతున్న అంబరీషుని నోటితో శాపాన్ని అనుభవిస్తానని అనిపించాడు అతనిలో ఉన్న సర్వాంతర్యామి ఆయన శ్రీహరి. ఇంతగా శపించినా ఏ మాత్రం భయపడకుండా అలాగే అనుభవిస్తాను అంటున్నాడు. వీడికి ఈ శాపాలు చాలవు అనుకుని పెద్దగా మరింకేదో శపించబోతున్నాడు. మరింకేదో శపిస్తున్నాడు దుర్వాస మహర్షి. ఇంతలో భక్త జనపాలకుడు, రక్షకుడు అయిన శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అంబరీషుని రక్షించడం కోసం దుర్వాస మహర్షిపై ప్రయోగించాడు. అగ్ని జ్వాలలను
వెడల గ్రక్కుతూ కోటి సూర్యుల కాంతులను విరజిమ్ముతూ సుదర్శనం దుర్వాసుని మీదకు దూసుకు వచ్చింది. దుర్వాసుడు సుదర్శనానికి భయపడి పారిపోతున్నాడు. 3 లోకాలు తిరిగి 3 దేవతలను ఆశ్రయించాడు. సుదర్శనం బారి నుండి రక్షించమని ఎవరు శ్రీహరి సుదర్శనానికి ఎదురు నిలబడలేం అన్నాడు. తపస్సంపన్నులైన మహర్షులు కూడా సుదర్శనం తిరుగులేదని మేము ఏమీ చేయలేం అన్నారు. అంతటి దుర్వాసుడు దిక్కుతోచని వాడయ్యాడు. భగవంతుడు భక్తవ శంకరుడు మహర్షి భక్తునికి ఇచ్చిన శాపాన్ని తాను స్వీకరించి దశావతారాలు ఎత్తాడు. భక్త నిందను భగవంతుడు సహించాడు అనే విషయాన్ని ఈ అధ్యాయం మనకు సూచిస్తున్నది. 24వ రోజు పారాయణం సమాప్తం. సర్వే జనాః సుఖినో భవంతు. కార్తీక పురాణము 25వ అధ్యాయము. దుర్వాసుడు శరణు వేడుట, శ్రీహరి దశావతారములను వివరించుట. చివరికి సుదర్శనం వారి నుండి తనకు రక్షించగలవారు ఎవరు లేరని నిర్ణయించుకున్నాడు. దుర్వాసుడు సరాసరి వైకుంఠానికి వెళ్ళాడు. శ్రీహరిని సందర్శించాడు. ఓ మధుసూదన, ఆర్తత్రాణ పరాయణ, జగద్రక్షక, నువ్వు తప్ప నన్ను కాపాడగలవారు ఈ 3 లోకాలలోనూ ఎవరూ లేరు. సుదర్శన చక్రం నన్ను సంహరించడానికి నా వెంటే వస్తోంది. గణ్య శరణ్య, భక్తత్రాణ పరాయణ, శరణు అంటూ పరి విధాలుగా శ్రీహరిని శరణు వేడుకున్నాడు. ఓ దుర్వాస, నీకు ఇది ఏమి లెక్క? ఇంత ఆవేశమా? సత్కార్యాలను సాధుకూలం చేసి సఫలం చేయించవలసిన భాగవోత్తమునివి గదా. నువ్వేమి పని చేశావు? భక్తుల చేష్టలన్నా నాకు పరమ ప్రీతి అని నీకు తెలుసు గదా. నా భక్తుడైన అంబరీషుడు నా పట్ల గల భక్తితో పుణ్యవ్రతమైన 12 పారాయణ చేద్దామని నిష్టగా ఉన్నాడు. ఆ సమయంలో అతడి వద్దకు వచ్చిన నిన్ను సాక్షాత్తు నన్నుగా భావించి గౌరవించి అతిథిగా నిన్ను ఆహ్వానించాడు. స్నానానికి వెళ్ళిన నువ్వు 12 గడియలు మించి పోతున్నా రాకుండా జాగు చేశావు. నువ్వు చేసిన తప్పు మరిచిపోయి మంచినీటిని మాత్రమే పారణ చేసిన అంబరీషునిపై ఆగ్రహించడం ఎంత అన్యాయమో నువ్వు ఆలోచించలేదా? పైగా అతనిని శపించి తీరని అపచారం చేశావు. గోవులను, హరిభక్తులను బాధించిన వారిని, హింసించిన వారిని నేను తప్పక శిక్షిస్తాను అని నీకు తెలుసు కదా. అయినా అంబరీషుని శపించావు. అతడు నీకు భయపడడం వలన, నన్నే ధ్యానిస్తుండడం వలన నీ శాపవాక్కులు ఏమీ అతనికి వినిపించలేదు. నువ్వు అతనికి ఇచ్చిన 10 జన్మల శాపము అతనికి తెలియదు. నన్ను శరణు కోరిన అతనికి నువ్వు ఇచ్చిన శాపాన్ని నేనే అనుభవించాలి అనే ఆలోచనతో అతని చేత అలాగే అనుభవిస్తాను అని నేనే అనిపించాను. నీ శాపం వృధా కాకూడదు, నా భక్తుడికి అపకారం కలగకూడదు. అందుకని నీ శాపానికి బెదరక సంసిద్ధతను పలికిన కారణంగా అతనికి మరింత కఠినమైన శాపాన్ని ఇవ్వాలనుకున్నావు.
అందుకే నీ మీదకి సుదర్శనాన్ని ప్రయోగించాను. దానిని నివారించడానికి గాని దాని నుండి నిన్ను రక్షించడానికి గాని అతడు ఒక్కడే సమర్థుడు. నువ్వు అంబరీషునికి ఇచ్చిన 10 జన్మలను లోకోపకారం కోసం నేనే ధరిస్తాను. మొట్టమొదటిదైన చేప రూపాన్ని ధరించి సోమకుడనే రాక్షసుని సంహరించి వేదాలను రక్షిస్తాను. రెండవదైన తాబేలు రూపాన్ని ధరించి దేవదానవులు క్షీరసాగర మదనం చేసేటప్పుడు మందరగిరి పర్వతాన్ని నా హీపున ధరించిన నీటిలో మునిగిపోకుండా కాపాడతాను. మూడవదైన వరాహవతారమెత్తి హిరణ్యాక్షుని వధించి అతడు చాపలా చుట్టి పట్టుకుపోతున్న భూమిని రక్షిస్తాను. ఇక నాలుగవదైన వికృత రూపాన్ని ధరించి నరసింహమూర్తినై హిరణ్యకశిపుని సంహరించి అతడి పుత్రుడైన ప్రహ్లాదుని రక్షిస్తాను. 5వ జన్మగా మరుగుజ్జు అవతారంలో వామనుడనై బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని అణిచివేస్తాను. 6వ జన్మలో జాలి లేని బ్రాహ్మణునిగా పరశురామావతారమెత్తి మదోన్మత్తులైన భూపతులను సంహరిస్తాను. 7వ జన్మలో ఆత్మజ్ఞానము లేని క్షత్రియుడిగా రామ అవతారాన్ని ధరించి రావణ కుంభకర్ణులను హతమారుస్తాను. 8వ జన్మగా రాజ్యం లేని రాజుగా కృష్ణావతారమెత్తి కంసుని సంహరిస్తాను. 9వ జన్మగా పాషాండుడినై బుద్ధావతారమెత్తి పాషాండమతాన్ని బోధించి అహింసా సిద్ధాంతాన్ని లోకంలోకి వ్యాప్తి చేస్తాను. ఆఖరిదైన 10వ అవతారంలో పాపాత్ములను మోహింపజేసే కల్కి అవతారమెత్తి దుష్టులను దునుమాడి ధర్మాన్ని చక్కగా ప్రవర్తింపజేస్తాను. దుర్వాస మునీంద్ర, రుద్రాంశ సంభూతుడివైన నీ నోటి వెంట కోపావేశంలో వచ్చిన శాపవాక్కులైన వృధా కాకూడదని ధర్మ సంస్థాపన కోసం నేను భూమిలో దశావతారములను ఎత్తి లోక సంరక్షణ కోసం నా భక్తునికి ఆ శాప ప్రభావం తగలకుండా ఉండడం కోసం వ్యవహరిస్తుంటాను. పరమ భాగవతోత్తముడైన అంబరీషుని గుర్తించి ఆగ్రహావేశాలను దుడుకుదనాన్ని తెలుసుకుని అతడిని శరణు వేడుకోమని దుర్వాసుని హెచ్చరించి పంపించాడు. భగవంతుని భక్తవత్సలుడు, భక్త పరాధీశుడు కనుక సర్వాంతర్యామి అయిన భగవంతుని పట్ల కృతజ్ఞతలమై ప్రవర్తించాలని, భగవంతునికి అతని భక్తులకు భేదం ఉండదని తెలుసుకోవాలని, భక్తులకు అపహారం చేస్తే భగవంతుడు తప్పక శిక్షిస్తాడని తెలుసుకుని జాగ్రత్తగా మసులుకోవాలని సూచిస్తున్నది ఈ అధ్యాయము. ఇంకా తన కోపమే తన శత్రువు అన్నట్లుగా అంబరీషునిపై కోపగించినందున సుదర్శనుని కోపాగ్నికి గురి అయిన దుర్వాసుని వలన తెలుసుకోవాలి. ఎంతటి మహర్షి అయినా కోప సుదుర్జహ శత్రువు బయట శత్రువులను ఎదుర్కోగలడు కానీ తనలోని జయింపశక్యము లేని కోపాన్ని జయించగల శక్తి సామర్థ్యాలను భగవదానుగ్రహం వల్లనే సంపాదించుకోవాలని గ్రహించాలి. 25వ అధ్యాయము పారాయణం సమాప్తం.
సర్వే జనా సుఖినో భవంతు.